పోచారం ప్రాజెక్ట్ తన బలం నిరూపించుకుంది. సామర్థ్యానికి రెండింతలు మించి వరదొచ్చినా తట్టుకుని నిలబడింది. 3 రోజులుగా కురుస్తున్న కుండపోత వానకు పోచారం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. పైనుంచి వరద ప్రవాహం పెరిగి ప్రజల్ని, అధికారుల్ని భయపెట్టింది. డ్యాం పేలిపోతుందేమో అని అందరూ టెన్షన్ పడ్డారు. కానీ అంత వరదను తట్టుకుంది పోచారం ప్రాజెక్ట్. బాహుబలిగా నిలబడింది. పోచారం ప్రాజెక్ట్ 103 ఏళ్ల క్రితం కట్టడం. ఈ ప్రాజెక్ట్ గరిష్ట వరద 70,000 క్యూసెక్లు మాత్రమే. 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు 182,000 క్యూసెక్కుల వరద వచ్చింది. 180,000 క్యూసెక్కులు అంటే చాలా ఎక్కువ. ప్రాజెక్టు సామర్థ్యానికి రెండింతలు ఎక్కువ. అంత వరద రావడంతో ఏ క్షణాన ప్రాజెక్ట్ గట్టు తెగుతుందో అని లోతట్టు ప్రాంతంలో 14 గ్రామాలు భయం గుప్పెట్లోకి వెళ్ళాయి. కానీ ప్రాజెక్ట్ బలంగా చెక్కు చెదరకుండా నిలబడింది. అది చూసి అధికారులు కూడా ఆశ్చర్యపోయారు. ప్రాజెక్ట్ సేఫ్గా నిలవడంతో ఊపిరి పీల్చుకున్నారు. వందేళ్ల క్రితం నిజాం హయాంలో తెలంగాణలో నిర్మించిన తొలి ప్రాజెక్టు ఇది. ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలోని మంచిప్ప చెరువుపై పోచారం గ్రామంలో దీన్ని నిర్మించారు. 1917లో ప్రాజెక్టుకు నిజాం రాజు శంకుస్థాపన చేశారు. ఆ రోజుల్లో 27 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించారు. 2.4 టీఎంసీల సామర్థ్యంతో కట్టిన ఈ ప్రాజెక్టును 5 ఏళ్లలో పూర్తి చేశారు. 103 ఏళ్లుగా నిజామాబాద్, మెదక్ జిల్లాల ప్రజల సాగు, తాగునీటి అవసరాలను తీరుస్తోంది. సున్నపురాయితో నిర్మించిన ఈ ప్రాజెక్టు పొడవు 1.7 కిలోమీటర్లు. మంచిప్ప వాగుపై 21 అడుగుల ఎత్తుతో ఆనకట్ట కట్టారు. దాని చుట్టూ 58 కిలోమీటర్ల పొడవైన కాలువలు తవ్వారు. ఈ ప్రాజెక్టుకు 73 డిస్ట్రిబ్యూటర్లు ఉన్నాయి. పోచారం ప్రాజెక్టు కింద 10,500 ఎకరాలు సాగుతోంది. గతంలో 2.4 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టును నిర్మించగా పూడిక కారణంగా ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 1.82 టీఎంసీలకు పడిపోయింది. అయినా ఈ ప్రాజెక్టు నుంచి 10,500 ఎకరాలకు సాగునీరు అందుతోంది.